అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల ఒక చిన్న పల్లెటూళ్ళలో కుగ్రామంలో, మొగల్తూరిన కుగ్రామంలో కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను. నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతను దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం. మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం. అలాగే మేమందరూ రామారావు గారిని మర్చిపోలేం. ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది, వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఘట్టమనేని కృష్ణ గారు, ఒక శోభన్ బాబు గారు, ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు ధారపోసిన వారు. వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.